శ్రోతలకు నమస్కారం. ఇంతకు మునుపు యాత్రికుడి పదధ్వనులు అనే పేరిట మేము విడుదల చేసిన 3 పాటల క్యాసెట్స్ను విశేషంగా ఆదరించిన అఖిలాంధ్ర క్రైస్తవ సోదరి సోదరులకు మా కృతజ్ఞతలు. ఇప్పుడు యాత్రికుడి పదధ్వనులు అనే మా 4వ క్యాసెట్ను క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం విడుదల చేయడానికి ప్రభు మమ్మల్ని బలపరిచినందుకు ఆయనకే స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఈ క్యాసెట్ పేరులో నేను వ్యక్తీకరించినట్లు, నేను ప్రభువుతో నడిచినప్పుడు ఏర్పడిన అడుగుల సవ్వడే ఈ పాటలు. గనుక శ్రద్ధగా ఆలకించి ఈ పాటలలోని సందేశాన్ని గ్రహించి దైవాశీస్సులు పొందాలని ప్రభు పేరిట మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. ఆరంభంలో ఒక స్తుతి గీతం. దేవసుతుని భజనామృత పానము జయరే, దేవసుతుని భజనామృత పానము జయరే. పరమపితకు స్తుతి ధూపము వేయుచు, పరమపితకు స్తుతి ధూపము వేయుచు, శ్రీయేసుని భజించి తరింపను గూడరే, శ్రీయేసుని భజించి తరింపను గూడరే. పరమపితకు స్తుతి ధూపము వేయుచు, పరమపితకు స్తుతి ధూపము వేయుచు, దేవసుతుని భజనామృత పానము జయరే. ఆదియుతానై అంతముతానై, ఆది మధ్యాంత రహితుడు తానై, ఆదియుతానై అంతముతానై, ఆది మధ్యాంత రహితుడు తానై, యుగ యుగములు తానున్నవాడునై, యుగ యుగములు తానున్నవాడునై, నిరతము నలరేడు కరుణాంతరంగుని, నిరతము నలరేడు కరుణాంతరంగుని, దేవసుతుని భజనామృత పానము జయరే. పరమపితకు స్తుతి ధూపము వేయుచు, శ్రీయేసుని భజించి తరింపను గూడరే. ఆదిని నుండిన నాదము తానై, సకల భువనముల శిల్పియు తానై, ఆదిని నుండిన నాదము తానై, సకల భువనముల శిల్పియు తానై, సర్వేశ్వరు నిజ రూపము తానై, సర్వేశ్వరు నిజ రూపము తానై, వెలుగొందెడియా మహిమా స్వరూపుని, వెలుగొందెడియా మహిమా స్వరూపుని, దేవసుతుని భజనామృత పానము జయరే. పరమపితకు స్తుతి ధూపము వేయుచు, శ్రీయేసుని భజించి తరింపను గూడరే.
వేల్పులలో తానద్వితీయుడై త్రిత్వమునందున తాను ద్వితీయుడై వేల్పులలో తానద్వితీయుడై యాగము తానై జీవము తానై యాగము తానై జీవము తానై నరులను బ్రోచెడి అఖిలాండనాథుని నరులను బ్రోచెడి అఖిలాండనాథుని దేవసుతుని భజనామృత పానము జేయరే దేవసుతుని భజనామృత పానము జేయరే పరమపితకు స్తుతి ధూపము వేయుచు పరమపితకు స్తుతి ధూపము వేయుచు శ్రీయేసుని భజించి తరింపను గూడరే శ్రీయేసుని భజించి తరింపను గూడరే పరమపితకు స్తుతి ధూపము వేయుచు పరమపితకు స్తుతి ధూపము వేయుచు దేవసుతుని భజనామృత పానము జేయరే. దైవకుమారుడైన యేసునాథుని మహిమా సౌందర్యాన్ని అందరూ వీక్షించకుండా సాతాను వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేశాడు. అయితే ఎవరైతే ప్రభు యొక్క మహిమను చూడగలిగారో వారు ఆయనను ప్రేమించకుండా ఉండలేరు, ఆయనతో నడవకుండా ఉండలేరు. ప్రభువుతో నడిచే ప్రతి భక్తుడు ఈ లోకంలో ఏకాకిగానే జీవించాలని ప్రభువు నియమించాడు. ఆ ఒంటరితనంలో దైవ సాహచర్యం దొరికినప్పుడు భక్తుడు అనుభవించిన ఆదరణ ఇదిగో చిత్తగించండి. ఈ ధరలో ఏకాకిని దేవా ఈ ధరలో ఏకాకిని దేవా నీ కృపయే నాకాశ్రయము నా బలము నీ కృపయే నాకాశ్రయము నా బలము బాధకులను బొబ్బరించుచు నను వేదనలా పాలు చేయగా బాధకులను బొబ్బరించుచు నను వేదనలా పాలు చేయగా ఆదరణే కనరాకయున్నను నీ కొరకౌ శ్రమ మధుర మధురము ఆదరణే కనరాకయున్నను నీ కొరకౌ శ్రమ మధుర మధురము ఈ ధరలో ఏకాకిని దేవా నీ కృపయే నాకాశ్రయము నా బలము నీ నామముకై నిందల మోయుచు కన్నీరే నే పానము చేసితి నీ నామముకై నిందల మోయుచు కన్నీరే నే పానము చేసితి లోకపు నిందలు దుర్భరమైనను నీ సేవా మాధురిని వీడను
లోకపు నిందలు దుర్భరమైనను నీ సేవా మాధురిని వీడను. ఈ ధరలో ఏకాకిని దేవా, నీ కృపయే నాకాశ్రయము, నా బలము. నా కొరకే నీ మహిమను వదలి అపనిందల వరించిన యేసా, నా కొరకే నీ మహిమను వదలి అపనిందల వరించిన యేసా, నాదు దేహపు శక్తులనన్నిటిని నీ కొరకే అర్పణము చేతును. నాదు దేహపు శక్తులనన్నిటిని నీ కొరకే అర్పణము చేతును. ఈ ధరలో ఏకాకిని దేవా, నీ కృపయే నాకాశ్రయము, నా బలము. నా ఇహ పరముల భాగ్యములన్నీయు శ్రీయేసా నీలోనేయున్నవని, నా ఇహ పరముల భాగ్యములన్నీయు శ్రీయేసా నీలోనేయున్నవని, జీవితమంతయు నీ చరణముల భజనము చేయుచు గడిపివైతును. జీవితమంతయు నీ చరణముల భజనము చేయుచు గడిపివైతును. ఈ ధరలో ఏకాకిని దేవా, ఈ ధరలో ఏకాకిని దేవా, నీ కృపయే నాకాశ్రయము, నా బలము. నీ కృపయే నాకాశ్రయము, నా బలము. రెండు వేల ఏండ్ల క్రైస్తవ సంఘ చరిత్రను మనం గమనిస్తే, యేసునాథుని కోసం ఆయన భక్తులు తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. తమను తాము పానార్పణంగా ధారపోసుకున్నారు. యేసు కోసం తమ ప్రాణాలు కూడా అర్పించడానికి భక్తులు సిద్ధపడ్డారు. యేసు కోసం అన్నీ పోగొట్టుకుంటే మనకు మిగిలేదేమిటి? యేసు అనే పెన్నిధి మిగులుతుంది. ఈ లోకంలో యేసును కలిగి ఉన్నవాడు అన్నీ పోగొట్టుకున్న ధనవంతుడే. అయితే యేసును పొందలేనివాడు ఎంత సంపాదించుకున్నా అతడు బీదవాడే. ఈ పరమ సత్యాన్ని మన కళ్ళ ఎదుట ప్రత్యక్షపరిచే అనుభవపూర్వక గీతం ఇది. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభో. యేసు ప్రభో హే విశ్వ విభో, విశ్వ విభో నా ప్రాణ విభో. యేసు ప్రభో హే విశ్వ విభో, విశ్వ విభో నా ప్రాణ విభో. సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభో.
పతితుల పాలిటి శాశ్వత నీతివి నిజముగా నీవే యేసు ప్రభో. పతితుల పాలిటి శాశ్వత నీతివి నిజముగా నీవే యేసు ప్రభో. శోధన సమయము లందున దీనుల, శోధన సమయము లందున దీనుల విజయము నీవే యేసు ప్రభో. విజయము నీవే యేసు ప్రభో. సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభో. తన వారెవరును లేని తెరువారికి హితుడవు నీవే యేసు ప్రభో. తన వారెవరును లేని తెరువారికి హితుడవు నీవే యేసు ప్రభో. ఎల్లరూ వెలివేసిన నిర్భాగ్యుల, ఎల్లరూ వెలివేసిన నిర్భాగ్యుల ప్రియ బాంధవుడవు నీవే ప్రభో. ప్రియ బాంధవుడవు నీవే ప్రభో. సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభో. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. తిమిరములోన నిరీక్షణ తేజము, తిమిరములోన నిరీక్షణ తేజము. నా చిరజీవము నీవే ప్రభో. నా చిరజీవము నీవే ప్రభో. సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభో. యేసు ప్రభో హే విశ్వ విభో. విశ్వ విభో నా ప్రాణ విభో. యేసు ప్రభో హే విశ్వ విభో. విశ్వ విభో నా ప్రాణ విభో. సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభో. యేసు ప్రభో హే విశ్వ విభో. విశ్వ విభో నా ప్రాణ విభో. యేసు ప్రభో హే విశ్వ విభో. ఈ లోకంలో దేవతలనబడేవారు చాలామంది ఉన్నారు, గాని సత్యదైవం యేసు మాత్రమేనని ఆయన భక్తుల యొక్క నిశ్చితాభిప్రాయం. సత్యదేవుడైన యేసునాథుని వ్యక్తిత్వాన్ని,
స్వభావాన్ని, ఆయన చేసిన కార్యాలను నిరంతరం స్మరించి ఆయనను ప్రస్తుతించడం భక్తునికి అత్యంత మధురమైన అనుభవం. ఎంత శ్రమలోనైనా భక్తుడు యేసును స్తుతించకుండా ఉండలేడు. యేసునాథుని సన్నిధిలో తన హృదయం ఆ ప్రభు పట్ల స్తుతితోనూ ఆరాధనతోనూ నింపబడినప్పుడు భక్తుడు ఆలపించిన ఆరాధనా గీతమిది. దయచేసి చిత్తగించండి. సత్యదైవార్చన నిత్యస్తోత్రార్పణ. సత్యదైవార్చన నిత్యస్తోత్రార్పణ. సత్యదైవార్చన నిత్యస్తోత్రార్పణ. సదయుడౌ యేసుకే హృదయధూపార్చన. సదయుడౌ యేసుకే హృదయధూపార్చన. సత్యదైవార్చన నిత్యస్తోత్రార్పణ. సత్యదైవార్చన నిత్యస్తోత్రార్పణ. కేవలముక నోటి మాటచే అఖిల బ్రహ్మాండమును. కేవలముక నోటి మాటచే అఖిల బ్రహ్మాండమును. బాపురే కడురమ్యముగా నిర్మాణమునరిల్చి. బాపురే కడురమ్యముగా నిర్మాణమునరించి. నీతి న్యాయాలతో పూర్ణ జ్ఞానంబుతో. నీతి న్యాయాలతో పూర్ణ జ్ఞానంబుతో. ప్రేమతత్వంబుతో క్షేమరాజ్యంబుగా. నీతి న్యాయాలతో పూర్ణ జ్ఞానంబుతో. ప్రేమతత్వంబుతో క్షేమరాజ్యంబుగా. సకల లోకంబులన్ బాగుగా ఏలడి. సకల లోకంబులన్ బాగుగా ఏలడి. యేసురాజా ఇదే స్తోత్రధూపార్చన. యేసురాజా ఇదే స్తోత్రధూపార్చన. దేవదేవా ఇదే భక్త హృదయారాధన. సత్యదైవార్చన నిత్యస్తోత్రార్పణ.
పతిత మానవులయడా పరమ పావనుడవయ్యో పతిత మానవులయడా బళి బళి మితిలేని కరుణా జలధివై బళి బళి మితిలేని కరుణా జలధివై మనుజ పాపంబును దునుమగా భూమియు మనుజ పాపంబును దునుమగా భూమియు మరియ గర్భంబులు మర్త్యదేహుండవై మనుజ పాపంబును దునుమగా భూమియు మరియ గర్భంబులు మర్త్యదేహుండవై దీననాథుండవై సిలువపై యాగమై దీననాథుండవై సిలువపై యాగమై మరణము గెల్చిన నిత్యుడా స్తోత్రము మరణము గెల్చిన విజయుడా స్తోత్రము పరమదేవాయిదే భక్త జన నైవేద్యము సత్యదైవార్చన నిత్య స్తోత్రార్పణ సత్యదైవార్చన నిత్య స్తోత్రార్పణ సదయుడౌ యేసుకే హృదయ ధూపార్చన సదయుడౌ యేసుకే హృదయ ధూపార్చన సత్యదైవార్చన నిత్య స్తోత్రార్పణ సత్యదైవార్చన నిత్య స్తోత్రార్పణ సత్యదైవార్చన నిత్య స్తోత్రార్పణ. క్రీస్తునందున్న విశ్వాసి జయించలేని అతి బలమైన పాపాలలో ఒకటి నేత్రపాపం. కన్నులతో అపవిత్ర దృశ్యాలను చూడడానికి ఎంతటి భక్తుడైనా ఏదో ఒక సమయంలో ప్రయత్నిస్తాడనేది మనందరి అనుభవసారం. భక్తుని కన్నులు ఈ లోకాన్ని చూడవు అనే నమ్మకమేమీ లేదు కానీ భక్తుడు ఈ లోకపు సౌందర్యాలను చూసినప్పుడు అతడు ఈ లోకస్తుల వలె ఆనందించలేడు అనేది మాత్రం మనం రూఢిగా చెప్పుకోగలం. భక్తుని కన్నులు ఈ లోకపు సౌందర్యాల వెంట పరుగులు తీసినప్పుడు అతని హృదయం గాయపడుతుంది. లోక సంబంధికి ఆత్మ సంబంధికి ఉన్న భేదం ఇదే. ఈ అనుభవం దేవుడు నేర్పినప్పుడు భక్తుడు రచించి పాడుకున్నటువంటి సాక్ష్య గీతం ఇది. దయచేసి వినండి. కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటేనా పరమార్థమంచున కనుదోయిని మ్రోల మూసేను స్వామి. నిన్ను చూచుటేనా పరమార్థమంచున కనుదోయిని మ్రోల మూసేను స్వామి. నిన్ను
చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం భుక్షతమాయ స్వామి. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం భుక్షతమాయ స్వామి. మదిలోని నయనాలు నీ వైపు చూడ, మదిలోని నయనాలు నీ వైపు చూడ, వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. జగమందు కనిపించు సెలయేరులన్నీ మృగతృష్ణలై నన్నపహసించే స్వామి. జగమందు కనిపించు సెలయేరులన్నీ మృగతృష్ణలై నన్నపహసించే స్వామి. విమలాత్మ జలధార నను ద్రావనిచ్చి, విమలాత్మ జలధార నను ద్రావనిచ్చి, నను నీదు పద సేవకై నిల్పు స్వామి. నను నీదు పద సేవకై నిల్పు స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటేనా పరమార్థమంచున కనుదోయి నీ మ్రోల మూసేను స్వామి. నిన్ను చూచుటేనా పరమార్థమంచున కనుదోయి నీ మ్రోల మూసేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. ఎవ్వారినైనా కనలేను స్వామి. ఎవ్వారినైనా కనలేను స్వామి. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు గాని మనకు దేవుడొక్కడే, మనకు ప్రభువు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని అపొస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఉపదేశం చేశాడు. మా యేసునాథుడొక్కడే నిజమైన దేవుడని క్రీస్తు సంఘ కన్యక ఎలుగెత్తి ప్రచారం చేస్తూ ఉంది.
వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషమేమి, వేరు దేవుని కంటే నీ దేవుని ప్రత్యేకత ఏమి అని ఈ లోకం సంఘ కన్యకను నిలదీసి ప్రశ్నిస్తూ ఉంది. ఆ ప్రశ్నకు జవాబిచ్చే ఉద్దేశంతో లేఖనాలను పరిశోధించి ధ్యానిస్తూ ఉండగా భక్తుని హృదయంలో పుట్టిన ఆరాధనా గీతం ఇది. దయచేసి శ్రద్ధగా ఆలకించండి, యేసునాథుని మహిమలను స్పష్టంగా తెలుసుకొనండి. వేల్పులు వీరని వేవేల మందిని చూపెను నాకి మనుజలోకము, పిపాసువునై మరి వివేకినైనే వెదకితి నిజ దైవమునుగాంచగా, వెదకితి నిజ దైవమునుగాంచగా. ఇహ పరములలో నిందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభో, నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. యుగ యుగములలో జగముల రేడా, యుగముల జగముల నిర్మాణకుడా. యుగ యుగములలో జగముల రేడా, యుగముల జగముల నిర్మాణకుడా. లోకములన్నిటి ప్రియ పోషకుడా, విశ్వపు శాసనకర్తవు నీవే. లోకములన్నిటి ప్రియ పోషకుడా, విశ్వపు శాసనకర్తవు నీవే, విశ్వపు శాసనకర్తవు నీవే. రాజ్యము నీదే, మహిమయు నీదే, నీకే స్తోత్రము. రాజ్యము నీదే, మహిమయు నీదే, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. దేహము దాల్చిన ప్రణవము నీవే, కృపయును సత్యము కలిసెను నీలో. దేహము దాల్చిన ప్రణవము నీవే, కృపయును సత్యము కలిసెను నీలో. వేదములన్నిటి సారము నీవే, మతములు వెదకిన సత్యము నీవే. వేదములన్నిటి సారము నీవే, మతములు వెదకిన సత్యము నీవే, మతములు వెదకిన సత్యము నీవే. నీవే విశ్వసనీయుడవయ్యా, నీకే స్తోత్రము. నీవే విశ్వసనీయుడవయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము.
పతితుల పాలి విమోచన నీవే, దీనులకిల ఆలంబన నీవే, పతితుల పాలి విమోచన నీవే, నూతన జగ నిర్మాతవు నీవే, నిరతానందపు జలధివి నీవే, నూతన జగ నిర్మాతవు నీవే, నిరతానందపు జలధివి నీవే, నిరతానందపు జలధివి నీవే, నీవే నిత్యము వంద్యుడవయ్యా, నీకే స్తోత్రము, నీవే నిత్యము వంద్యుడవయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. ఇహ పరములలో నిందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభో, నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము, నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము, 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 నీకే స్తోత్రము. దావీదు భక్తుడు కూడా తాను రచించిన కీర్తనల్లో, దేవా నీ ముఖము నాకు చాటు చెయ్యకుము, కోపముతో నన్ను చూడకుము, మౌనముగా ఉండకుము అని దేవుని సన్నిధిలో విజ్ఞప్తి చేశాడు. దేవుని కృప వలన దావీదు అనుభవించిన ఆ వేదనను నేను అనుభవించినప్పుడు నా హృదయంలో పుట్టిన ప్రార్థనా గీతం ఇది. దయచేసి చిత్తగించండి. కనికరమయ హృదయుడా కావవే, నా ప్రియ నజరేయుడా, కనికరమయ హృదయుడా కావవే, నా ప్రియ నజరేయుడా, హృదయ వేదన దుర్భరమాయెను, ఆవేదన బాపుమా, నాపై కరుణను కురిపించుమా, కనికరమయ హృదయుడా. పగజాలుదు నే శ్రమకైనా, సైపగలేనిల నీ మౌనమో యేసువా, ఓ పగజాలుదు నే శ్రమకైనా, సైపగలేనిల నీ మౌనమో యేసువా, ఒక పరితర తీసి నీ దర్శనమిచ్చి, ఒక పరితర తీసి నీ దర్శనమిచ్చి,
ప్రియమారగ శుభవచనంబు వినిపించుమా ప్రియనాథుడా. కనికరమయ హృదయుడా కావవే నా ప్రియ నజరేయుడా. స్వరమే నను కడిగెడి నీరము, నీ స్వరమే నను బ్రతికించు ఆహారము. నీ స్వరమే నను కడిగెడి నీరము, నీ స్వరమే నను బ్రతికించు ఆహారము. నీ స్వరమే నా జీవాధారము, నీ స్వరమే నా జీవాధారము. నీ మౌనంబున నా బ్రతుకే దుర్భరము కడుభారము. కనికరమయ హృదయుడా కావవే నా ప్రియ నజరేయుడా. నాపై నీ దయ మానగనేలా, క్రిమి సముడను నీ కోపంబు నెటులోర్తును. నాపై నీ దయ మానగనేలా, క్రిమి సముడను నీ కోపంబు నెటులోర్తును. నీ మౌనముననే నలసితినయ్యా, నీ మౌనముననే నలసితినయ్యా. వైరులతోనే నే రీతి పోరాడుదు బలమిమ్మయా. కనికరమయ హృదయుడా కావవే నా ప్రియ నజరేయుడా. హృదయ వేదన దుర్భరమాయెను, ఆవేదన బాపుమా. నాపై కరుణను కురిపించుమా. కనికరమయ హృదయుడా. అడుగుడి మీకివ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకునని యేసు ప్రభువారు చేసిన ఉపదేశం జగద్విఖ్యాతమైనది. యావత్తు క్రైస్తవ సమాజానికి ఆ మాటలు సుపరిచితమైనవి. అయితే ఆ మాటల్లో ఇమిడి ఉన్న నిగూఢార్థం ఏమిటి? ఆ మాటల యొక్క పరమార్థం ఏమిటి? దేనిని తట్టాలి, దేనిని వెదకాలి అనే విషయాలు ఈ గీతం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు సార్వత్రిక సంఘానికి ఉపదేశిస్తున్నాడు. దయచేసి శ్రద్ధగా ఆలకించండి.
దైవాశీస్సులు నిరతం. తట్టుడి దేవుని తలుపులు మీరు, వెదకుడి దైవాశీస్సులు నిరతం. వెదకుడి దైవాశీస్సులు నిరతం. చెరలో కాపురమున్న యెహెజ్కేల్ అనుయాజకుడా తలుపు తట్టెను. చెరలో కాపురమున్న యెహెజ్కేల్ అనుయాజకుడా తలుపు తట్టెను. కరుణాళుడు తన పరమ గగనము, కరుణాళుడు తన పరమ గగనము తెరచెను వేగిరమతనికి దేవుని దర్శనములు కలిగెను చెరలోనే. దర్శనములు కలిగెను చెరలోనే. తట్టుడి దేవుని తలుపులు మీరు, వెదకుడి దైవాశీస్సులు నిరతం. పరవాసిగ పద్మసుద్వీపమున యోహాని ద్వారమును తట్టెను. పరవాసిగ పద్మసుద్వీపమున యోహాని ద్వారమును తట్టెను. ప్రభువు దినమున మహిమ గగనము, ప్రభువు దినమున మహిమ గగనము తెరువబడగ ఘన దేవుని మహిమ. దర్శనములు చూచెను శ్రమలోనే. దర్శనములు చూచెను శ్రమలోనే. తట్టుడి దేవుని తలుపులు మీరు, వెదకుడి దైవాశీస్సులు నిరతం. తట్టువారికి పరలోకపు తలుపు తెరువబడుననే మన ప్రభు యేసు. తట్టువారికి పరలోకపు తలుపు తెరువబడుననే మన ప్రభు యేసు. నేనేయా ద్వారమునని పలికిన, నేనేయా ద్వారమునని పలికిన నాదుని ప్రార్థన కరముల దాటుచు ఎడతెగ కను బ్రతిమాలుడి మీరు. ఎడతెగ కను బ్రతిమాలుడి మీరు. తట్టుడి దేవుని తలుపులు మీరు, వెదకుడి దైవాశీస్సులు నిరతం. తట్టుడి దేవుని తలుపులు మీరు, వెదకుడి దైవాశీస్సులు నిరతం. వెదకుడి దైవాశీస్సులు నిరతం. క్రీస్తునందు నా సోదరి సోదరులారా, ఈ గీతం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అందించిన సందేశాన్ని మీరు విన్నారు కదా. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం కనుక ఇది మొదలుకొని ఈ భూ సంబంధమైన వాటిని మనం వెదకవద్దు.
మనం పైనున్న వాటిని వెతుకుదాం, పరలోక సంబంధమైన వాటిని వెతుకుదాం. నిరంతరం దేవుని తలుపులు తట్టుతూ మన శేష జీవితాలను దైవ సాన్నిధ్యంలోనే గడుపుకుందాం. ప్రభు కృప మీకు నిరంతరం తోడై ఉండి తన రెండవ రాకడ కొరకు మిమ్మును సిద్ధపరచునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ అనంత కృపను బట్టి ఈ క్యాసెట్లోని పాటల ద్వారా మా ప్రియ శ్రోతలతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సందేశాన్ని మా అందరి హృదయాల్లో ముమ్మరంగా ఫలింపచేయమని యేసు పుణ్యనామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి ఎడతెగని సహవాసం మనకందరకు నిరంతరము తోడై ఉండి మహిమరాజ్యమునకు మనలను ఆయత్తపరచునుగాక. ఆమేన్. ఈ క్యాసెట్ను పొందగోరేవారు, తమ అభిప్రాయాలను మాకు తెలుపగోరేవారు సంప్రదించవలసిన చిరునామా ఓఫిర్ క్యాసెట్ మినిస్ట్రీస్, MIG 877, KPHB కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక.